మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఈ నరాలలో తిమ్మిర్లు, నరాల బలహీనత, ఈ నొప్పులు రావడము, తిమ్మిరి, అరిచేతుల్లో, అరికాళ్ళలో సూదులు గుచ్చినట్టు అనిపించడము, మంట అనిపించడం ఇవన్నీ ఏంటసలు? నరాల బలహీనత ఎందుకొస్తది? కొన్ని ప్రాబ్లమ్స్ నేమ్స్‌లోనే ఉంటదండి. నరాల బలహీనత అంటే నరాల్లో బలం లేకపోవడం వల్ల వచ్చిన బలహీనతనే నరాల బలహీనత అంటారు. బేసికల్‌గా మనం చిన్నప్పుడు చదివేవాళ్ళం గుర్తుందా? ఏదైనా ఒక క్వెషన్ ఉంటే దాని కిందన ఆ క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంటది. అలాంటిదే ఇది గూడా. సో, కొన్ని డిసీజెస్ ఈజీగా మనం చెప్పుకోవచ్చు. సో, కాబట్టి నరాల బలహీనత, నరాలలో స్ట్రెంత్ లేకపోవడం వల్ల. ఎందుకు స్ట్రెంత్ లేదు? అసలు ఏం కావాలి నరాలకు స్ట్రెంత్ కావాలంటే? నరాలకు స్ట్రెంత్ కావాలంటే బి12 మ్యాండేటరీ, డి విటమిన్ మ్యాండేటరీ, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి ఎప్పుడైతే తగ్గిపోతాయో తిమ్మిర్లు, నొప్పులు, బలహీనతలు, రకరకాలవి ఇంకా సమస్యలు. ఆ సమస్య ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తది. అరికాళ్ళలో ఎంత మసాజ్ చేయించుకుంటుంటారంటే వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకుంటారు, సూదులతో గుచ్చించుకుంటుంటారు. ఏమి చేసినా ప్రాబ్లమ్ పోదు. ఇది టెంపరరీ రిలీఫే. బట్ స్ట్రెంత్ ఎక్కడి నుంచి వస్తది? ఈ మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, బి12, డి విటమిన్ ఈ 5 అనేవి కంపల్సరీ మ్యాండేటరీ మన శరీరంలో ప్రతి అవయవాలు హెల్తీగా ఉండాలంటే. అందులో మెయిన్ నర్వస్ సిస్టమే. నర్వస్ సిస్టమ్ బాగుంటేనే ప్రతి అవయవం బాగుంటది. నర్వస్ సిస్టమ్‌కి ఏం కావాలి? బి12, డి విటమిన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం కంపల్సరీ మ్యాండేటరీ కావాలి. రెగ్యులర్‌గా మనం ఫుడ్‌లో తీసుకుంటా ఉండాలి. నేను చెప్తుంటాను చాలా మందికి ఆల్మండ్స్ నేను చెప్తుంటాను. ఈరోజుసారి ఆల్మండ్స్ కూడా తెచ్చాను. ఆల్మండ్స్ చూయిస్తాను. ఖచ్చితంగా చూయించి చేద్దామనేసి. ఆల్మండ్స్ మ్యాండేటరీ అండి. ఆల్మండ్స్ మనం రెగ్యులర్ నరాలకి చాలా స్ట్రెంత్. నేను రెగ్యులర్‌గా 4-5 ఆల్మండ్స్‌ని నేను చెప్తుంటాను. ఒక జస్ట్ ఆల్మోస్ట్ 7 అనుకోండి. 7-8 ఆల్మండ్స్ అనుకోండి. 8 ఆల్మండ్స్, కొన్ని పంకిన్ సీడ్స్. పంకిన్ సీడ్స్‌లో కూడా చాలా స్ట్రెంత్ ఉంటది. ఈ పంకిన్ సీడ్స్ ఆల్మండ్స్‌లో చాలా స్ట్రెంత్. ఈ పంకిన్ సీడ్స్ గుప్పెడంత. ఆల్మండ్స్ ఒక 8 అనుకోండి. వీటన్నిటిని నానబెట్టేసేయండి. నానబెట్టేసి ఒక గిన్నెలో నానబెట్టేసి ఓవర్ నైట్ నానబెట్టేసి మార్నింగ్ లేచిన తర్వాత మనం ఆల్మండ్ స్కిన్ తీసేసి బాగా వాష్ చేసి ఇంకో కొద్దిగా ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్ ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టేస్తే ఆల్మండ్స్ అండ్ పంకిన్ మిల్క్ లాగా అవుతుంది. అంటే మనం తెల్లటి ఏది చూసినా మిల్కే అంటాం. ఆల్మండ్స్ ఇలా మిక్సీ పట్టేసి కొద్ది నీళ్ళు వేసి చేస్తే ఆల్మండ్ మిల్క్ అంటారు దీన్ని. అంతే. ఆల్మండ్ మిల్క్ బయట కొంటుంటారు కదా మీరు. అంతా వాళ్ళు ప్రాసెస్ చేసి ఏవో కలిపి దాన్ని స్టోర్ చేసేటట్టు చేస్తుంటారు కానీ మనం ఇంట్లో ఆల్మండ్ మిల్క్ హ్యాపీగా చేసుకోవచ్చు. జస్ట్ ఆల్మండ్స్ కొన్ని పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకుంటే మంచిది. స్ట్రెంత్, మెగ్నీషియం అన్నీ ఉంటాయి కాబట్టి పంకిన్ సీడ్స్‌లో. ఈ రెండిటిని నానబెట్టి మిక్సీ పట్టేసి పాలేసి మిక్సీ పట్టేస్తే నీళ్ళేసి ఆల్మండ్స్ కొన్ని పంకిన్ సీడ్స్ నానబెట్టేసి మిక్సీ పట్టేసామనుకోండి అవి వచ్చేదాన్ని ఆల్మండ్ మిల్క్ అంటారు. ఇంకొన్ని పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేసామంటే ఇంకా స్ట్రెంత్ వస్తుంది నరాలకి. ఈ రెండు మిక్సీ పట్టేసి కొద్దిగా చిన్న బెల్లం ముక్క వేసుకొని డైలీ ఒక గ్లాస్ మిల్క్ తాగండి. ఇది ఆల్మండ్ మిల్క్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న స్వచ్ఛంగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఆల్మండ్ మిల్క్లో చిన్న బెల్లం ముక్క వేసుకొని తాగండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా 21 డేస్ ఆల్మండ్ విత్ పంకిన్ సీడ్స్ని నానబెట్టి మిక్సీ పట్టేసి నీళ్ళేసి దాన్ని అలా ప్రిపేర్ చేసిన ఒక మిల్క్ని దాంట్లో కొద్దిగా బెల్లం ముక్క వేసుకొని తాగండి. ప్రతిరోజు 11 డేస్ ఆర్ 21 డేస్ 11 డేస్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇది ఒకటే తాగితే సరిపోదు. వీటితో పాటు ఎక్సర్సైజ్ కూడా చేయాలి. మనం తింటూనే ఉన్నాం, బాడీ కదలట్లేదు, ఎక్కడ స్ట్రెంత్ దొరుకుతుంది? డైజెషన్ అవ్వాలి కదా. ఇప్పుడు మనం తాగిన ఆల్మండ్ విత్ పంకిన్ మిల్క్ మన బాడీలోకి వెళ్ళాలి, డైజెషన్ అవ్వాలి, అది ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలి, నరాలకు అప్పుడు స్ట్రెంత్ కింద వెళ్తుంది. ఇవన్నీ ఇవ్వాలంటే మనం తినలా కూర్చున్నాం అనుకోండి అవ్వదు. తిని తాగి మనం ఎక్సర్సైజ్ చేయాలి. చిన్న చిన్న మూమెంట్స్ కొద్దిగా వాకింగ్ కానీ చిన్న చిన్న ఎక్సర్సైజ్ ప్రాణాయామం. ఇప్పుడు ప్రాణాయామలో ఇక్కడ ఏం ఇన్వాల్వ్ అవుతుంది? పొట్ట ఇన్వాల్వ్ అవుతుంది. పొట్ట, లంగ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి మూమెంట్ ఉంది. కాబట్టి తిన్న ఫుడ్ ఈజీగా మిక్స్ అయ్యి డైజెషన్ అయిపోయి ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి నరాలకి స్ట్రెంత్ కింద కన్వర్ట్ అవుతుంది. తిని కూర్చుంటే ఏది పని చేయదు. తిను, తాగుతూ హెల్తీగా ఎక్సర్సైజ్ చేసుకొని ఎర్లీగా పడుకొని చేస్తేనే మనకు స్ట్రెంత్ దొరుకుతుంది. మనం ఇప్పుడు ఇంత ఫుడ్ గురించి చెప్తున్నాను. నేను ఇంకోటి కూడా చెప్తాను. ఉసిరికాయ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నరాలలో కరెంట్ లాంటిది ఇది. నరాలకి కరెంట్ పాస్ అవ్వడానికి, స్ట్రెంత్ రావడానికి, ఇమ్యూనిటీ పెరగడానికి, హెయిర్ హెల్తీగా ఉండడానికి, స్కిన్ హెల్తీగా ఉండడానికి ఉసిరికాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కూడా తింటే సరిపోదు. తింటూ ఎక్సర్సైజ్ చేయాలి. రెగ్యులర్‌గా మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ అంటే తిన్న వెంటనే ఎక్సర్సైజ్ చేయమని చెప్పట్లేదు. మార్నింగ్ లేచిన వెంటనే యోగా చేసుకోవాలి. డే స్టార్ట్ విత్ యోగా, ఎండ్ విత్ మెడిటేషన్. ప్రతిరోజు ఈ 2 ఉంటూ మనం తినే ఫుడ్‌లో స్ట్రెంత్ ఉన్న ఇప్పుడు నేను చెప్పాను కదా! కాల్షియం కావాలి. నేను నువ్వులు తీసుకోమంటాను. పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, మునక్కాడలు ఇవన్నిట్లో ఎంత కాల్షియం ఉంటదండి. ఆ కాల్షియం సంబంధించిన ఫుడ్‌లో మనం ఇన్ని ఎతుక్కున్నాం. అండ్ బి12లో పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, సింహాడ ఫ్రూట్, తోటకూర విత్తనాలు, ఆల్మండ్స్ వీటన్నిటిలో ఉంటది మనకి బి12. డి విటమిన్ మష్రూమ్స్‌లో ఉంటది.
మనం తీసుకుంటున్న పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఆల్మండ్స్, పిస్తా వీటన్నిటిలో కూడా డి విటమిన్ సమపాలంలో ఉంటది. సో దాంతో పాటు మనం కాల్షియం గురించి చెప్పాము. ఆ బి12 గురించి చెప్పాము. డి విటమిన్, ఐరన్‌లో మనం అంజీర్‌లో ఉంటది, బ్లాక్ కిస్మిస్‌లో ఉంటది, పాలకూరలో ఉంటది, తోటకూరలో ఉంటది. వీటన్నిటిలో ఐరన్ ఉంటది. అండ్ మనం ఇంకోటి ఏం చేస్తాం, మెగ్నీషియం అవకాడోలో ఉంటది, డార్క్ చాక్లెట్స్‌లో ఉంటది. అన్నిట్లో ఉంటదండి. మనం పాలకూరలో కూడా ఎంత మెగ్నీషియం ఉంటదంటే, పాలకూర అద్భుతంగా పనిచేస్తది. నరాలకి చాలా మంచిది. అండ్ ఉసిరికాయలో కూడా మంచిగా మెగ్నీషియం ఉంటది, ఇమ్యూనిటీ ఉంటది, సి విటమిన్ ఉంటది, కాల్షియం అన్నీ ఉంటాయి మనకి ఇందులో. సో ఇవి మనం రెగ్యులర్‌గా ఫుడ్ హ్యాబిట్స్‌లో తీసుకుంటున్నాం. లైక్ ఆల్మండ్స్ విత్ పంకిన్ సీడ్స్‌ని మిల్క్ లాగా చేసుకొని చిన్న బెల్లం ముక్క వేసుకొని తాగుతున్నామా, ఐరన్ పెరిగిపోతది బెల్లంలో. పంకిన్ సీడ్స్ మనం ఆల్మండ్స్‌లో అన్నిట్లో కాల్షియం ఉంటది, మెగ్నీషియం ఉంటది, బి12 ఉంటది, డి విటమిన్ అన్ని సమపాలంలో వచ్చేస్తున్నాయి. దాంతో పాటు ఆకుకూరలు మునగాకు తీసుకోండి, మునక్కాయలు తీసుకోండి, పాలకూర తీసుకోండి, తోటకూర, బచ్చల కూర. అంతేనండి. ఫుడ్ మంచిగా తినడం, పొద్దున్నే ఎక్సర్సైజ్, యోగా చేయాలి. బాడీని రెడీ చేయాలి డైజెషన్ చేయడానికి. సో పొద్దున మనం రెడీ అవ్వకుండా ఎక్కడ ఫోటో షూట్స్‌కి వెళ్ళము, ఏమీ చేయలేము కదా! అట్లే బాడీని రెడీ చేయాలి. పొద్దున్న లేచిన వెంటనే రెడీ చేయాలి బాడీని. ఎలాగా? ఎక్సర్సైజ్ చేసి, యోగా చేసి, ప్రాణాయామం చేసి, మైండ్ స్ట్రాంగ్‌గా ఉంచుకొని, పాజిటివ్‌గా ఉంచుకొని, మనం ఈరోజు చేసే ఈ ఎక్సర్సైజ్ వల్ల ఈరోజు మొత్తం హెల్తీగా ఉంటాం. నరాలలో ఏ పెయిన్స్ రావు. హెల్తీగా ఉంటామన్న థాట్‌తో చేద్దాం. పాజిటివ్ థాట్ కూడా ఆరోగ్యాన్ని బాగా పెంచుతది హెల్తీగా ఉంచడానికి. నా శరీరం ఏం తిన్నా ఇంతే. నేను తగ్గదు నా ప్రాబ్లమ్. ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా నా సమస్య పోదు అన్న థాట్ ఉందనుకోండి, మీరు ఎన్ని ప్రయత్నాలు చేయండి సమస్య పోదు మనకి. అంటే బేసికల్లీ ఎందుకు ఈ థాట్‌కి, ఆరోగ్యానికి ఏంటి కనెక్షన్ మేడం అనొచ్చు మీరు. ఎంత హ్యాపీగా ఆలోచిస్తామో దానివల్ల ఉత్పత్తి అయ్యే హ్యాపీ హార్మోన్ ఇంకా బ్యాలెన్స్ చేస్తది. మనం తిన్న ఫుడ్‌ని ఈజీగా డైజెషన్ చేయడానికి చేస్తది. హార్మోన్స్ మంచిగా రిలీజ్ అవుతాయి మన బాడీలో. అంతే. మన ఆలోచనలు కరెక్ట్‌గా ఉండాలి. తగ్గుతది. ఎందుకు తగ్గదు? మనం ఈరోజు చేసి రేపు చేయకుండా ఎల్లుండి చేసామనుకోండి, ఒకరోజు గ్యాప్ వచ్చింది కదా! సమస్య తగ్గదు. రోజు చేయాలి. నెల రోజులు చేద్దాం. 80% పోతది. ఇంకో నెల రోజులు చేద్దాం. 100% పోతది. ఇంకో 2 నెలలు చేద్దాం. బాగుండిపోయాం కదా! ఇంకా ఎప్పుడు జీవితాంతం బాగుండేటట్టు చేసుకోవచ్చు ఇవన్నీ. ఎప్పుడు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దండి. ప్రతిరోజు హెల్తీగా ఉండాలి. మనం యోగా చేసుకోవాలి. ఆలోచనలు బాగుండాలి. ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడాలి. అవసరం ఉంటే మాట్లాడాలి. మొబైల్ చూడటం వల్ల ఏమీ రాదు. జీరో. అవసరం ఉంటే చూడాలి. ఎంత అవసరమో అంత ఫోన్‌లో మాట్లాడడానికి యూజ్ చేస్తాం, పక్కన పెడతాం. అవసరం ఉంటే మెసేజ్ చూస్తాం, పక్కన పెడతాం. అంతేగాని అంతకుమించి ఎక్స్‌ట్రా యూజ్ చేస్తే ఏమవుతది, ప్రాబ్లమ్సే వస్తాయి. కాబట్టి నరాలలో స్ట్రెంత్ రావడానికి ఏం చేయాలి? నరాలకు హెల్తీ ఫుడ్ తినాలి. దాంట్లో కావాల్సినవి ఏంటి? మెగ్నీషియం, కాల్షియం, బి12, డి విటమిన్, ఐరన్. ఇవన్నిటిని ఫుడ్ ద్వారా మనం చెప్పాం ఇప్పుడు. పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఆల్మండ్స్, బెల్లము, ఉసిరికాయ, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ రెగ్యులర్‌గా ఫుడ్ హ్యాబిట్స్‌లో యాడ్ చేసుకోవాలి. రెగ్యులర్‌గా యోగా చేసుకోవాలి. తొందరగా పడుకోవాలి. హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే నరాలకు వద్దన్న బలం వస్తది. మీరు వద్దన్న నొప్పులు అసలు రావు మనకి. సో ఖచ్చితంగా హెల్తీగా ఉండాలంటే ఇవన్నీ చేయాలి. చేయండి. హెల్తీగా ఉండండి. నమస్కారం.